ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా దొన్నిపాడు మండలం డబ్ల్యూ గోవిందన్న గ్రామంలో మూల పెద్దమ్మ తల్లి భక్తులు గ్రామ ప్రజల కొరకు దాతల సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ను భూమా బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రెడ్డిపల్లె గ్రామానికి చెందిన మాయలూరు బసిరెడ్డి కుమారుడు విశ్వనాథరెడ్డి ₹1,00,000 వాటర్ ఫిల్టర్ నిర్మాణానికి ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. ఇంకా వాటర్ ఫిల్టర్ నిర్మాణానికి భూమా వీరభద్రారెడ్డి 20,000, అంబటి చంద్రగోపాల్ రెడ్డి 15,000, ఎల్లాల జగదీష్ రెడ్డి 10,000 మరికొందరు దాతలు వాటర్ ఫిల్టర్ నిర్మాణానికి విరాళంగా ఇచ్చారని అన్నారు. పెద్దమ్మ తల్లికి పూజలు చేయడానికి వచ్చే భక్తులకు మినరల్ వాటర్ ప్లాంట్ చాలా ఉపయోగకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కర్ణాటి కృష్ణారెడ్డి, మద్దిలేటి స్వామి, అంజి, వాసు, పెద్దమ్మ దేవాలయ ఆలయ కమిటీ సభ్యులు శ్రీను, శంకరయ్య, గంగన్న, పెద్దన్నలు పాల్గొన్నారు. మూల పెద్దమ్మ జాతర సందర్భంగా ఉచితంగా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినారు. భూమా బ్రహ్మానందరెడ్డి గారు ప్రారంభోత్సవం చేసినారు. మరియు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ కలిసి ప్రారంభోత్సవానికి హాజరైనారు. మినరల్ వాటర్ కూడా బాగా రుచిగా ఉన్నాయి. 16 రోజుల పండుగ వరకు ఉచితంగానే మినరల్ వాటర్ ఏర్పాటు చేసినారు. దీనికి సంబంధించినటువంటి దాతల సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినారు. కాబట్టి ఈ యాత్రికుల సత్రం వసతి గృహం పక్కనే ఏర్పాటు చేసినారు. కాబట్టి మూల పెద్దమ్మ జాతరకు వచ్చినటువంటి కానీ వారాలు చేసే వాళ్ళకి కానీ అనుకూలంగా ఉంటుందని సత్రాల దగ్గర ఏర్పాటు చేసినారు. అందరికీ గ్రామానికి కూడా తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఏర్పాటు చేయడం అయింది. సద్వినియోగం చేసుకోండి అని పోయిన ప్రజలకు, పోయిన గ్రామ పెద్దలకు, డబ్బులు ఇచ్చిన దాతలకు నా కృతజ్ఞతలు. మినరల్ వాటరు 16 పండుగ వరకు ఫ్రీగా ఇచ్చి రేటు తగ్గించి తర్వాత 16 నెలల పండుగ తర్వాత రేటు తగ్గించి వాటర్ ఏర్పాటు చేస్తారు. సద్వినియోగం చేసుకోవాల్సింది. నీళ్లు బాగా వాడుకోండి. భక్తులు గ్రామ ప్రజలు సౌకర్యార్థం ఏర్పాటు చేసినాము. రేట్ తగ్గించి గ్రామ ప్రజలు వచ్చిన భక్తులు దీన్ని సద్వినియోగం చేసుకోగలను. రేటు తగ్గించి గ్రామంలో రేటు తగ్గించి 16 నెలల పండుగ తర్వాత సవాలు పెట్టాం. రేటు తగ్గించి ఇంటికి ₹2, కూల్ వాటర్ ₹20 పెట్టి చేస్తాము. డబ్ల్యూ గోవిందన్న గ్రామంలో దాతల సహకారంతో రెడ్డి అన్నగారు ప్రారంభోత్సవం చేశారు. అందరూ ఊరికి వచ్చిన భక్తులు కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క మినరల్ ప్లాంట్లు బాగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాము. దాతలకు, గ్రామ పెద్దలకు అందరూ కృతజ్ఞతలు. దాతల పేరు చెప్పండి. దాతల పేరు చెప్పండి. ఈ ప్లాంట్కు దాతలు బసిరెడ్డి కుమారుడు విశ్వనాథరెడ్డి, చంద్రగోపాల్ రెడ్డి 15,000 ఇస్తారు. ఎల్లాల జగదీష్ రెడ్డి, పందిల వెంకట సుబ్బారెడ్డి, కేవీ నాయిరెడ్డి, బల్ఫనూరు వేణుగోపాల్ రెడ్డి, వేంపల్లె వేంపల్లె తిమ్మారెడ్డి భార్య రమణమ్మ, భూమా వీరభద్రారెడ్డి. మూల పెద్దమ్మ అమ్మవారి ఆశీస్సులతో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. ఈ ప్లాంట్ కోసం భూమా బ్రహ్మానందరెడ్డి అన్నగారు దాతలు ముందుకు వచ్చేలా ఎంతో కృషి చేశారు. ఈరోజు ఈ గ్రామంలో వాటర్ ప్లాంట్ ఓపెన్ అయిందంటే అది బ్రహ్మానందరెడ్డి అన్న కృషి వల్ల ఓపెన్ అవ్వడం జరిగింది. దీనికోసం దాతలతో మాట్లాడి అలాగే దీని నిరీక్షణ పర్యవేక్షిస్తూ ఈ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంది అని బ్రహ్మానందరెడ్డి అన్న గారు దగ్గరుండి చూసుకోవడం వల్ల ఈ ప్లాంట్ నిర్మించడం జరిగింది. ఇక్కడ నార్మల్ వాటర్ ఉన్నాయి, కూల్ వాటరు, 2 వాటరు జనానికి ఇబ్బంది లేకుండా, పెద్దమ్మకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా, వారికి తాగునీరు ఇబ్బంది రాకుండా అన్నగారు ఎంతో ఇది దగ్గరుండి చర్య తీసుకోవడం జరిగింది. దీనికోసం చాలామంది దాతలను ముందుకు తీసుకొచ్చారు. బసిరెడ్డి కుమారుడు విశ్వనాథరెడ్డి ₹1,00,000 డొనేట్ చేయడం జరిగింది. రెడ్డిపల్లె వాళ్ళది వచ్చేసి రెడ్డిపల్లె గ్రామం
బనియానపల్లె కాన్స్టెన్సీ ఇంకా అన్నవారి కృషి వల్ల 20,000 10,000 ఇచ్చిన దాతలు ఉన్నారు. వాళ్ళ పేర్లు అన్నీ కూడా ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ దగ్గర వేపడం జరుగుతుంది. మా గ్రామంలో ఒక వాటర్ ప్లాంట్ భక్తుల కోసం మొట్టమొదటిసారిగా నిర్మించడం జరగడం వల్ల చాలా సంతోషపడుతున్నారు పెద్దమ్మ.